కనిపిస్తుందా? సారీ, కనిపిస్తుందా? కనిపించదు. ఎందుకు కనిపిస్తుంది? అక్కడ ఏమైనా ఉంటే అది కనిపించేది. కనిపిస్తే 1 మిలియన్ వెళ్తుంది. అది కనిపించాలి, ఇదన్నా కనిపించాలి, ఇదన్నా కనిపించాలి. లేకపోతే అదంతే కనపడదులే యూట్యూబ్లో, కానీ కొంచెం కొంచెం కనపడుతుంది. అవి కనపడుతుంది, వీడియో 1 మిలియన్ కొడుతుంది. మరి మన దగ్గర కనబడదు. మనం ఫుల్ నిండి వేసుకోవాలి. ఏంది? పద్ధతి గల భారతీయుడు లెక్క మనం ఉండాలి. అదే భారతదేశంలో వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళే భారతీయుల్లా ఉంటారు. కాకపోతే ఇలా అనేసరికి మనకు అరే మా దోస్తుగానికి పంపుదాం, వానికి ఏదో పిచ్చి లేపుదాం అని చెప్పేసి వానికి లేపడానికి మనం పంపుతాం. ఆడేం చెప్తాడో ఆడు ఇంకోటికి పంపుతాం. ఇలా ఒక్కొక్కడికి పిచ్చి లేపుకోవడానికి పంపుకున్న వీడియోలన్నీ 1 మిలియన్ వెళ్తాయి. అదే ఏదన్నా ఇన్ఫర్మేషన్, ఇప్పుడు కుంభమేళ వచ్చింది, కుంభమేళ గురించి ఇప్పుడు మొన్న ఒకటి అక్కడ ఎవడో చచ్చిపోయి రేప్ చేసినాడు అంటారు. దానికి సంబంధించి అసలు ఎందుకు రేపులు జరుగుతున్నాయని ఒక మంచి ఎడ్యుకేషన్, మంచి ఏంటి మన మైండ్ సెట్ని చేంజ్ చేసి వీడియోలు చేసినారు. అవి ఎందుకు పోతాయి 1 మిలియన్? అవి పో. అసలు యూట్యూబ్లో 1 మిలియన్ కొట్టాలనే టార్గెట్ పెట్టుకునే ప్రతి ఒక్కడికి వాడు నానా తంటాలు పడతాడు. వాడు పడని తంటాలు ఉండవు. ఫేక్ వీడియోలు చేయాలి, తర్వాత ప్లానింగ్ ప్రాంకులు చేయాలి, ఆ తర్వాత మ్యూజిక్, ఎడిటింగ్, విజువల్స్ బాగుండడం కోసం మంచి మంచి కెమెరాలు, ఇవన్నీ వాడి వాడు ఆగం అయినా కూడా వాడికి 1 మిలియన్ రాదు. యూట్యూబ్లో 2025లో నేను టార్గెట్ 1 మిలియన్ కొట్టాలి అని పెట్టుకున్నావు అనుకో, అది నువ్వు అనుకునే కంటెంట్ ఖచ్చితంగా 1 మిలియన్ కొడుతుందా? కొట్టదు. నీకు ఎట్లుంటాయంటే ఈ ఆడియన్స్ని టార్గెట్ చేయాలి, ఆ ఆడియన్స్ని రాబట్టాలి అని ఉంటుంది. కానీ ప్రతి ఒక్క ఆడియన్స్ని గ్రాబ్ చేసేది, ప్రతి ఒక్క ఆడియన్స్ని కనెక్ట్ చేసేది, అట్రాక్ట్ చేసేది అని ఉంది అని అంటే దట్ ఈస్ ఓన్లీ ద బ్యూటీ. దట్ ఈస్ ఓన్లీ ద బ్యూటీ, స్క్రాప్, ఎక్స్పోజింగ్ అండ్ ఎవ్రీథింగ్. అది ఉన్నదనుకో వీడియో 1 మిలియన్ కొడుతుంది. నువ్వు ఏమన్నా తీసుకొచ్చి వీడియోస్ వాటిని వేసి నేసినా అనుకో, అవి కూడా 1 మిలియన్ పోతాయి, కానీ కాపీరైట్ ఇష్టపడుతుంది, అది బాగా. సో మనం ఒరిజినల్ కంటెంట్ చేయాలి. ఇప్పుడు నేనే ఉన్నాను, నా ఛానల్ పెట్టుకుని నేను ఒరిజినల్ కంటెంట్ మీద చేయాలనుకొని చేస్తున్నా. 100, 200, 300, 400, 500 వీడియోలు చేస్తూనే ఉన్నా. బట్ అన్నిటికీ కలిపి కూడా 1 మిలియన్ వ్యూస్ రాదు. కానీ ఒక అమ్మాయి ఒక వీడియో పెట్టి చాయ్ కప్ పట్టుకొని ఇలా అనగానే ఇలా ఒక లైన్ కనబడుతుంది, కొడితే దీని అమ్మ సాయంత్రం వరకు 1 మిలియన్ కొడుతుంది. మనం ఇప్పుకున్నా అంటే మనకు ఇప్పుకునే లేదు, తెరుచుకునే లేదు, కప్పుకునే 1 మిలియన్ ఎందుకు వస్తుంది? సో యూట్యూబ్ అనాలిటిక్స్ ఎట్లున్నాయి, అసలు యూట్యూబ్లో 1 మిలియన్ మనం కొట్టొద్దా అనే వాటిని అన్ని పక్కన పెట్టిగా ఆ గైడ్ లైన్స్ ఫాలో అయినా, వాడు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయినా కూడా యూ కాంట్ గెట్ 1 మిలియన్. బట్ నువ్వు అవన్నీ పట్టించుకో, తమ్మునీళ్ళు కూడా పెట్టకు, అమ్మాయి ఫోటో ఒకటి పెట్టు, 1 మిలియన్ కొడుతావు. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏదైతే క్రింజ్ ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, ఫేస్బుక్లో అవ్వచ్చు, ఇటు పోతే యూట్యూబ్లో అవ్వచ్చు, షార్ట్స్లో అవ్వచ్చు, ఏదైతే క్రింజ్ నడుస్తుందో ఆ క్రింజ్ వల్ల ఆడియన్స్ ఎట్లా దానికి అట్రాక్ట్ అవుతున్నారు, ఎట్లా షేర్లు చేసుకుంటున్నారు అనే దాని గురించి మాట్లాడుతున్న వీడియో. 1 మిలియన్ కొట్టడానికి ఈ ఛానల్లో నేను ఎన్ని ఇన్ఫర్మేటివ్ వీడియో చేశాను తెలుసా? కపుల్స్ విషయంలో అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లైఫ్ అవ్వచ్చు, ఆ తర్వాత ఎడ్యుకేషన్ అవ్వచ్చు, సొసైటీ అవ్వచ్చు, ఇట్లా చెప్పి చాలా అంటే చాలా ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోలు చేసాను. ఒక్కటి కూడా 1 మిలియన్ కొట్టలేదు. అంటే ఎవరు చూస్తాడు 1 మిలియన్? అరే నువ్వు బాగుపడరా అని మోటివేట్ చేసిన అనుకో, ఎవడు చూడాడు. అరే నువ్వు బాగుపడలేవురా, నువ్వు ఉడిసిపోతావు అని వాడిని తిట్టు, అదే వాడికి నచ్చుతుంది. ఈ వీడియోని నువ్వు చూస్తావు అనుకో, నీ అంత వేస్ట్గా లేడు అని వాడిని తమ్మెట్టింది అనుకో, అదే చూస్తావు. నువ్వు మొగోడు అయితే ఈ వీడియోకి లైక్ కొట్టకురా అన్నా అనుకో, చాలు నువ్వు నన్ను మొగోడు కాదంటావా అని లైక్ కొడతావు. ఆపోజిట్ వేలో పోయినప్పుడు మాత్రమే ఆడియన్స్ మనకి అటెన్షన్ పేయిస్తారు. ఒక రేప్ అయింది, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని రేప్ చేసిండు అని తెలియగానే, క్రూరంగా రేప్ చేసిండు అనుకోండి, ఈ అమ్మాయిని రేప్ చేసిందని తెలియగానే ఏం వేస్ట్ కాదు రా వాడు, గట్ల రేప్ చేస్తాడు, గట్ల చంపడం ఏంది, కొయ్యడం ఏంది, సిగరెట్తో కాల్చడం ఏంది, అన్నిసార్లు రేప్ చేయడం ఏంది అని మనం వేసుకుంటాం. కానీ ఎవడో ఒకడు వస్తాడు ఆర్జీవి లాగా, వాడు వచ్చి ఇప్పుడు రేప్ చేశారని అనుకుంటున్నారు, కానీ ఎందుకు రేప్ చేయాల్సి వచ్చింది, అసలు వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేకుండానే జరిగిందా? నేనైతే ఖచ్చితంగా రేప్ చేసిన వాడి తరపునే నిలబడుతున్నా అని అన్నాడు అనుకో, అందరూ అరే అమ్మ వీడేంద్రా, మనందరం ఒకలా థింక్ చేస్తే వీడు ఇంకోలా థింక్ చేస్తున్నాడు అని ఆర్జీవీని చూడడం స్టార్ట్ చేస్తుంది. సో మనం కూడా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, వీ హ్యావ్ టు ఫాలో ది సిగ్మా రూల్. సమాజానికి మనం ఎప్పుడైతే విరుద్ధంగా వెళ్తుంటామో, సమాజం యాక్సెప్ట్ చేయలేంది, సమాజం చూసేదంతా ఇది బూత్ అనుకునేది, సమాజం చూసేదంతా ఇది సమాజానికి విరుద్ధంగా ఉండేది అనుకునేది ఏదైతే ఉంటుందో కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ హిట్ 1 మిలియన్. సో ఈ 2025లో నేను నేర్చుకున్నది ఏంటి అంటే, మనం ఈ సొసైటీ నార్మ్స్కి కంప్లీట్ అపోజిట్ ఉండాలి. వీళ్ళందరికీ ఆ రేప్ చేసిన వాడి మీద కోపం ఉంటుంది,
కానీ ఆ రేప్ చేసిన మీద నువ్వు కన్సర్న్ చూపించడం అనుకో, ఈ సమాజం అంతా నిన్ను చూస్తుంది. సో అక్కడ కూడా నీ దగ్గర మంచి ఆధారాలు, నీ దగ్గర ఆ విషయం మీద ఆడి పర్స్పెక్టివ్, ఆడి మైండ్ సెట్ గురించి స్టడీ చేసి మాట్లాడేంత దమ్ము నీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఆ స్టాండ్ తీసుకోవాలి. ఏదో నేను చెప్పిన కదా అని చెప్పేసి ఇట్లా మాట్లాడితే అయిపోతుంది అని అనుకుంటే కాదు. ఇది వాడాలి. ఇది వాడడం ఎవడైనా వాడతాడు, నాలుగున్నోడు ఎవడైనా ఇది వాడతాడు. ఇది వాడితే దానికి అర్థం ఉంటుంది. సో ఇట్లా వాడితే మేబీ 1 మిలియన్ కొట్టవచ్చు. ఇక ఈ ఎక్స్పోజింగ్ చేసే ఆడవాళ్ళు 1 మిలియన్ కొడుతున్నారు అని అంటే మనం వాళ్ళని ఆపలేము. అది ఆగని యుద్ధం. అది మనది ఇక్కడ నుండి ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ ఎక్కువ పోయింది. ఇప్పుడు చిన్న ప్యాచ్లు అతికించుకుంటున్నారు అంతే. అంటే మన అందరికీ అర్థమైపోయింది ఎడ్యుకేషన్ ఉండాలి, సెక్షువల్ ఎడ్యుకేషన్ అంటే ఇంపార్టెంట్. కానీ ఎక్స్పోజింగ్ తారాస్థాయి వల్ల ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అనే సోషల్ మీడియాలన్నా ఎవరైతే టార్గెట్ పెట్టుకొని ముందు పోతున్నారో వాళ్ళు 1 మిలియన్ కొట్టలేకపోతున్నారు. సో అది మ్యాటర్. ఇప్పుడు నేను మిమ్మల్ని కూర్చోబెట్టి ఈ నీడ్స్ సెలెక్ట్ చేసుకోండి, ఈ కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఇట్లా చేస్తే మీకు 1 మిలియన్ వస్తుంది, ఈ కెమెరాలు వాడండి, ఈ కంటెంట్ ముందు పోండి అని చెప్పడానికి నేను ఈ వీడియో చేయలేదు. మేబీ మీకు తమ్మునేలు చూస్తే అట్లా అనిపిస్తుంటుంది. ఈ మధ్య పాడ్కాస్ట్ చాలా ఎక్కువ అయిపోయింది. ఇట్లా మైక్ పెట్టుకొని చాలా మంది ముందుకు వచ్చి వాళ్ళ కంటెంట్లు ఎక్కువ అవుతుంది. సో ప్లాన్ లైక్ దాట్. సో దిస్ ఈజ్ మై అడ్వైస్. అండ్ నా వీడియో, ఇప్పుడు ఈ వీడియో హౌ టు గెట్ 1 మిలియన్ అని నేను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో 1 మిలియన్ కొడుతుందా, నమ్మకం ఉందా అంటే కొట్టొచ్చు, కొట్టకపోవచ్చు. కానీ మీరు ఎవరైతే చూస్తున్నా, నువ్వు ఈ వీడియోకి సపోర్ట్ చేసి ఇది నీకేమైనా ఖచ్చితంగా ఇది నీకు యూజ్ అవుతుందని అనిపిస్తే షేర్ చేయి. నువ్వు షేర్ చేస్తే ఆ 1 మిలియన్ ఏదో నాకు వస్తుంది. నాకు వచ్చిందని అంటే ఐ విల్ బి సక్సెస్ఫుల్. ఈ 2025లో 1 మిలియన్ కొట్టాలనుకునే ఆశ నాది ఏదైతే ఉందో ఆ ఆశనే తీర్చినోడు అవుతుంది. సో నువ్వు నాకు చేయాల్సిన హెల్ప్ ఏముంది? జస్ట్ ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేస్తే దిస్ విల్ గెట్ 1 మిలియన్. అండ్ ఎవడో నీకు షేర్ చేసి ఉంటాడు మామ, ఈ వీడియో నీకు ఎవడో షేర్ చేసి ఉంటాడు. సో నువ్వు కూడా ఇంకోటి షేర్ చేయి, ఆడు కూడా షేర్ చేస్తే ఇంకో 1 మిలియన్ కొడుతుంది వీడియో. సో ఇదే 1 మిలియన్ జర్నీ అయితే ఇట్లా చేయాలనుకుంటున్నాను నేను. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. యూట్యూబ్ ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇప్పట్లో స్టార్ట్ అయింది కాదు, అప్పుడు ఎప్పుడో స్టార్ట్ అయ్యి 1 మిలియన్ నుంచి 10 మిలియన్ దాకా పోయిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. సో ఇంతే, 2025లో 1 మిలియన్ కొట్టాలి అంతే. నువ్వు కొడతావు, నేను కొడతాను. ఈ వీడియోతో నేను కొడతా, నీ వీడియోతో నువ్వు కొట్టు. నీ వీడియో నాకు పంపు, నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.